హలో అండి, నమస్తే. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, ఇప్పుడు లిటిల్ కృష్ణ అనే ఒక బాబు ఉన్నాడు. అతని రేట్ వేసేసి వచ్చింది. ఓకే, SME స్టేజ్ 1. ఇప్పుడు ఇలాంటి బాబు ఇంతకుముందు పునర్విక పాప ఉంది. వీళ్ళకి ఇలా వస్తానే ఉన్నాయి. మన ఫండ్స్ అనేది కలెక్ట్ చేస్తున్నాం. కాలేజీల్లోకి వెళ్ళు, స్కూల్లోకి వెళ్ళు, రోడ్ల మీద తిరిగో, బస్ స్టాండ్లో తిరిగో, ఏదైనా సరే చేస్తూ ఉన్నాం. ఓకే, ఇప్పుడు చేస్తూ ఉన్నాం. ఇప్పుడు అంటే ఏదో ఒక దేవుడి వల్ల ఎన్నో కూడా కరెక్ట్ అవుతున్నాయి, చేసుకుంటున్నాం, అందరికి పెడుతున్నాం. అది కాదు మనకు కావాల్సింది. నువ్వు ఒక మిడిల్ క్లాస్, నేను ఒక మిడిల్ క్లాస్. రేపొద్దున నీ ఇంట్లోనే జరగవచ్చు, నా ఇంట్లోనే జరగవచ్చు. ఓకే, జరిగినప్పుడు ఆ టైం కల్లా ఇలాంటి రేర్ కేసెస్ ఇంకో 4-5 రావచ్చు. వస్తాయి, కంపల్సరీగా వస్తాయి. లైఫ్ అని మనం చెప్పలేం, వస్తాయి. వచ్చినప్పుడు అప్పుడు ఏమనిపించింది, నీ బాబు కాడికో నా బాబు కాడికో వచ్చినప్పుడు ఏమనిపించింది, ఓ ఎన్నంతేలే నేరో స్కానర్ పెడతారు, ఇట్లా చేస్తారు, అది ఇదేం చెప్పి అంటారు. ఏంటంటే లైట్ తీసుకుంటారు, అంతే. లైట్ తీసుకొని వదిలేస్తారు. ఉండే కొద్దీ ఇప్పుడు ఏంటంటే చూసే కొద్దీ వాల్యూ అనేది తగ్గిపోద్ది. ఇంకోటి ఏంటంటే ఏముందలే అనుకుని వదిలేస్తారు. మనం అది కాదు చేయాల్సింది. ఇప్పుడు నువ్వు ₹1 ఇద్దాం, నీకు అడన్నా ₹10 ఇస్తాం, లేదు 100 ఇస్తాం, లేదా ₹1000 ఇస్తాం, ఈ సంవత్సరాలు ఒక 20,000 ఇస్తాం, లేదు ₹1,00,000 ఏదో వస్తాం అనుకొని పెట్టుకుంటాం. ఆ పాపం పెట్టాం. అంత పోరాడే అయిన మీరు అందరం కలిసి ఒకటే చూపిస్తాం. ఏదంటే ఓట్లకి వచ్చిన ఎమ్మెల్యేని, ఎంపీని, సీఎంని ఒక్కటే అడుగుదాం. ఏంటంటే ఒక పథకం లెక్క తీసుకురావాలి. ఇప్పుడు వాళ్ళు పథకాలు ఇస్తున్నారు కదా, అవన్నీ కాదు, ఈ పథకం కూడా కావాలి. పసిపిల్లలకి ఏమన్నా బ్రెయిన్కి సంబంధించిన రోగాలు కానీ, SMEకి సంబంధించింది కానీ, హార్ట్ సర్జరీకి సంబంధించింది కానీ, ఇవి ఏ వచ్చినా కానీ ఒక పథకం కింద మీ పిల్లలకి మేము అండగా ఉంటాం అన్న పథకం కావాలి. ఆ పథకం వచ్చేదాకా మనం పోరాడాలి. మనం తలుచుకుంటే చెయ్యొచ్చు. మన మిడిల్ క్లాస్ వాడికి మనకి ఇది ఒక్కటే ఆధారం. ఒక పథకం ఏమిటంటే, మీ పిల్లలకి, మీకు పుట్టబోయే పిల్లలకి ఏం రోగం వచ్చినా మీ స్తోమతకు తగ్గ ఖర్చు అదనంగా అయిందంటే మేము అండగా ఉంటాం అనేటట్లుగా మాట్లాడే ముఖ్యమంత్రినే మనం ఎంచుకుందాం. అతన్ని నించోబెడదాం, అతనికి ఓట్లు వేద్దాం, అతన్ని కాపాడుకుందాం, మన పిల్లల్ని మనం కాపాడదాం. ఇప్పుడు నువ్వు పెట్టిన రూపాయి, నేను పెట్టిన రూపాయి, ఇప్పుడు ఆ పిల్లలకి, ఆ లిటిల్ కృష్ణ అతనికి, పునర్విక అమ్మాయి అన్నకి, ఇద్దరికి సమకూరింది. దేవుడి వల్ల అంతా అయిపోయింది. ఫ్యూచర్లో నీ కొడుక్కి, నీ కూతురికి, నా కొడుక్కి, నా కూతురికి, తన కూతురికి, తన కొడుక్కి రావచ్చు. ఆ టయానికి చులకనైపోతాం. అది కాకూడదనే మనం ఇప్పుడే ముందు జాగ్రత్త తీసుకోవాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. అంతే.